హలో అండి, మా స్పినాస్ హార్వెస్టింగ్ చేస్తున్నానండి. చూడండి, ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి తింటే. రక్తశుద్ధి, బ్లడ్ పెరుగుతుందంట అండి. ఇది తింటే రక్తం శుద్ధి అవుతుందంట, బ్లడ్ పెరుగుతుందంట. ఒక చిన్న ముక్క నాటుకుంటే చాలండి, హార్వెస్ట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. మీరు కూడా పెంచుకోండి, బాగుంటుంది. చూడండి, గాలికి దెబ్బ తాకి ముదురుకుపోయింది. దీన్ని తెలుగులో బచ్చల కూర అంటారండి. పచ్చడి, పప్పు అన్నీ చేసుకోవచ్చండి. నేనైతే ఈసారి పచ్చడి చేస్తానండి. ఇంతకుముందు బచ్చల కూర పప్పు చేశాను కదా, పెట్టాను కదా. ఇప్పుడైతే పచ్చడి చేస్తాను. ఈ కొమ్మలు కూడా అన్నీ ఇలా స్ట్రిమ్మింగ్ చేసేద్దామండి. ఇట్లా స్ట్రిమ్మింగ్ చేస్తే కింద ఆకులు మంచిగా పెద్దగా వస్తాయి. లేకపోతే ఇది తీగల్లాగా వారి మొత్తం పైకి తీగలు పోతున్న కొద్దీ ఆకులు చిన్న చిన్నగా వస్తాయి. ఇలాగ వేసేసామనుకోండి, ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. కిందనే పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగా కిందనే గుబురుగా వస్తుంది. పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడైనా ఇలా కట్ చేసుకుంటా ఉండి పైకి వెళ్ళనీయకుండా కొంచెంలోనే ఇలాగే గుబురుగా పెంచుకుంటే ఆకు కూడా ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, కొంచెమైనా సరిపోతుంది. మళ్ళీ కూడా ప్లేస్ కూడా ఎక్కువ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా కట్ చేశాను అన్ని కొమ్మలు. ఇలా స్ట్రిమ్మింగ్ చేసుకుంటే చాలా బాగా చూడండి కనిపిస్తుందా. ఇక చూడండి ఎంత వచ్చిందో 60 చేస్తే. ఇట్లా లేత కొమ్మలు కూడా వేసుకొని వండుకోవచ్చు అండి. ఇది కూరలాగా కూడా వండుకోవచ్చు అండి, టమాటాలు వేసి మనం ఆకుకూరలు వండుకున్నట్టుగా. మళ్ళీ ఇది పచ్చడి చేయవచ్చు, పప్పు చేయవచ్చు, ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, రోస్ట్గా. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి, ఒక చిన్న చెట్టుకే ఎంత వచ్చిందో. 2-3 చెట్లు ఉన్నాయండి ఇలాంటివి మా ఇంట్లో.